తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ఆందోళనలతో హైటెన్షన్ నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని తోట త్రిమూర్తులు ఆరోపించారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పోలీసులు అడ్డంకులు సృష్టించినా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. దుర్మార్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్య రాజకీయాలపైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో యువతను మోసం చేసినటువంటి డిఎస్సి మీద గత 4 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్డెక్కి ఎవరైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకాశం మీద విచారణ జరిపించాలని, సిబిఐ విచారణ జరగాలని, అదేవిధంగా సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించాలని, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈ ప్రభుత్వం నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం అమలు జరుగుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదని చెప్పేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకరోజు గుంటూరులో డిఎస్సి అక్రమాలపై వైసీపీ